ప్రశ్నించని ప్రతిపక్షం ప్రజల పక్షం ఎవరు? హామీల అమలుపై సర్కారు మౌనం, పోరాటాల్లో విపక్షాల వైఫల్యం. బీఆర్ఎస్ సైలెంట్, బీజేపీ వార్నింగ్లకే పరిమితం. కేసీఆర్ మౌనం వెనుక మర్మం ఏంటిది? ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఓటమి భయం వీడలేదా? మరి ప్రశ్నించని ప్రతిపక్షం పెద్ద ఏం పెడతలేరు. కనీసం ఇక్కడ మన ఇందిరా పార్క్ దగ్గరన్న ధర్నాలు పెడతలేరు. రైతుల కోసం యూరియా కోసం రోడ్డెక్కిన పరిస్థితి లేదు. కేవలం వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. యూరియా యాప్లతో ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. 1,00,000 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు రైతాంగం అని ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అటు ఎర్ర జెండా పార్టీలు కావచ్చు, ఒక్కడు కూడా రోడ్డెక్కుతలేడా? గమ్మత్ ఉంటుంది. ఇదే మా బ్యానర్ ఐటమ్ ఈరోజు. ఇక్కడ కేసీఆర్ ఫోటో, ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఫోటో వేయాలి. తెలంగాణ రాష్ట్రంలో అధికారం మారి ఏడాది గడుస్తున్నా ప్రజలు కోరుతున్న మార్పు ప్రగతి భవన్ దాటి గడప గడపకు చేరిందా అంటే సమాధానం శూన్యం. 6 గ్యారంటీలు, 100 వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిధుల లేమితో సతమతమవుతుంది. రైతు భరోసా లేదు, రుణమాఫీపై 1,00,000 ఆంక్షలు, నిరుద్యోగులకు భృతి ఊసేలేదు. మరి ఇలాంటి గడ్డు కాలంలో రైతుల బాధితుల గొంతుకగా నిలవాల్సిన ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? అసలు తెలంగాణలో ప్రతిపక్షం ఉందా? ఉంటే ఎందుకు నిద్రపోతుంది? మంచి వార్త అందించింది. ఎందుకు నిద్రపోతుంది? ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఓటమి భయం వీడలేదా? రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గులాబీ బాస్ మౌనం. మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల తర్వాత కేవలం 1-2 సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఆ ఒక్కరోజు ప్రసంగాలతోనే అంతా అయిపోయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాల్సిన అధినేత ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడం కార్యకర్తలను అయోమయంలో పడేస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నా వారిని నడిపించే నాయకుడు లేక బీఆర్ఎస్ క్యాడర్ చల్లబడుతుంది. అసెంబ్లీలో వాకౌట్లు, సోషల్ మీడియా ట్వీట్లకే ప్రతిపక్ష హోదా పరిమితమైందా అన్న విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ మౌనం వ్యూహమా, వైరాగ్యమా? 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని శాసించిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కనీసం జిల్లాల పర్యటనలు కూడా చేయడం లేదు. కేసీఆర్ ఒకరోజు మీడియా ముందుకు వచ్చి గంటసేపు క్లాస్ పీకి వెళ్ళిపోతే సరిపోతుందా? ప్రజలు ఆశించేది నిరంతర పోరాటం. రుణమాఫీ అసంపూర్తిగా జరిగిన, ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్న బీఆర్ఎస్ అగ్రనేతలు మౌనంగా ఉండడం వెనుక రాజకీయ అంతర్యం ఉంటి. ఏదైనా అంతర్గత అవగాహన ఉందా అని రాజకీయ విశ్లేషకుల సందేహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఢిల్లీ దోస్తీ, గల్లీ కుస్తీ. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే అని చెప్తా ఉంటారు బీజేపీ వాళ్ళు. మరి ఏం చేస్తున్నారో చూద్దాం. దేని దానికి అక్కకే లెక్కలెక్కే, దేని దానికే రాస్తామబ్బా వార్తలు. అయితే ఎటు దాంతో ఇక్కడ ఉంది. చెప్పుకునే బీజేపీ కాంగ్రెస్ను కౌంటర్ చేయడంలో తడబడుతుంది. కేంద్రం నుంచి నిధుల విషయంలో కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే వాటిని తిప్పికొట్టడంలో రాష్ట్ర నేతలు విఫలమవుతున్నారు. బండి సంజయ్ వంటి నేతలు అప్పుడప్పుడు విరుచుకుపడుతున్నా అది పార్టీ సమిష్టి పోరాటంగా మారడం లేదు. వాస్తవం. ప్రతిపక్షం ఉండి కూడా దండగేనా? ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది. కానీ ప్రస్తుతం తెలంగాణలో ప్రజల పక్షాన రోడ్డెక్కిన సందర్భాలు మచ్చుకైనా కనిపించడం లేదు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య సమన్వయం లేదు. సరే, కనీసం విడివిడిగా కూడా గట్టి పోరాటాలు చేయడం లేదు. విద్యుత్ కోతలు మూసి నిర్వాసితుల గోస, హైడ్రా కూల్చి వేతలు వంటి అంశాలపై గట్టిగా పోరాడాల్సిన ప్రతిపక్షాలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. ప్రతిపక్షం అంటే కేవలం అసెంబ్లీలో సీట్లు పంచుకోవడం కాదు, ప్రజల పక్షాన నిలదీయడం. కేసీఆర్ మౌనం వీడకపోతే, బీజేపీ మాటలకే పరిమితం అయితే తెలంగాణలో ప్రజాస్వామ్యం బలహీనపడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా విపక్షాలు నిద్ర మేల్కోకపోతే ప్రజల ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవాల్సిన ఆ పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. కరెక్ట్ జబర్దస్త్ వార్త అందించడమే. జబర్దస్త్ అంటే జబర్దస్త్ వార్త ఇది. ఎందుకంటే కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు? ఒకరోజు ప్రెస్ మీట్ పెడతాడు. మీ అంతు చూస్తాం బిడ్డ. కేసీఆర్ అంటే కేసీఆర్ను కొట్టే మొగోళ్ళ మీరు. కేసీఆర్ అంటే ఏమనుకుంటున్నావు? ఒక్కొక్కడిని చీల్చి చెండాడుతామని రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడతాడు. ఇక
మళ్ళీ పోతాడు, మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాల దాకా రాడు పాపం. ఈ 2 సంవత్సరాలలో నాకు తెలిసి 2 సార్లు 3 సార్లు ప్రెస్ మీట్కి వచ్చి పెట్టిపోయిండు. అసెంబ్లీకి వచ్చిండు, రాబోయే సందమాం అన్నట్టు ఇట్లా వచ్చి అట్లా పోయిండు, ఇక అంతకుమించి ఏం లేదు. మరి నిజంగానే రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, ఇచ్చిన హామీల పక్షాన రోడ్డెక్కాల్సిన ప్రతిపక్షాలు కేవలం ట్విట్టర్లో ట్వీట్లకే పరిమితమవుతుంది. బండి సంజయ్ అటువంటి లీడర్ బీజేపీలో ఒంటరిగా పోరాటం చేస్తే అది సమిష్టి పోరాటం అవ్వట్లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాజ్ కోసం బీజేపీ కూడా రోడ్డెక్కలేని పరిస్థితులు ఉంది. మరి ఇవన్నీ లోపాయికారి ఒప్పందాలలో భాగంగానే జరుగుతుందా, అసలు ఏం జరుగుతుందో చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు.